వెల్కమ్ టు 10 టీవీ. ఎప్పుడు డిఫరెంట్ జానర్స్ ట్రై చేసే సుధీర్ బాబు గారు ఈసారి హరోం హరాతో యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్నారు. సో ఈ మూవీ గురించి చాలా విషయాలు మాట్లాడడానికి వీ హ్యావ్ ద టీమ్. మాట్లాడేద్దాం మరి. హాయ్ హరోం హరా. చాలా సైలెంట్ గా కనిపిస్తున్నారు. ఒకసారి ఎనర్జీ తెద్దామని గట్టిగా అందాం అనుకున్నా. మళ్ళీ ఎందుకులే అంటాడు ఇంక్యూ ఇస్తే మనందరం హరోం హరా అంటారా సౌండ్ రీసౌండ్ వస్తుంది. బట్ ఇది ఇంటర్వేల్ మురుగనికి హరోం హరా. నైస్, బాగుంది. రెగ్యులర్ గా ఎవ్రీడే షూట్ ఎండ్ అయిపోయేప్పటికి హీ సేస్ దిస్, అందరం హరోం హరా అని గట్టిగా అంటాం. ఇట్స్ రెగ్యులర్ ప్రాక్టీస్. ఓకే, అలా అంటే ఇంకా ప్యాకప్ అని అనమాట. యా ఆ రోజు షూట్ పూర్తాను. యా అంటే మార్నింగ్ కూడా ఉంటుంది. అంటే మార్నింగ్ అందరూ రకరకాల టైమింగ్లో వస్తారు. వెళ్ళిపోయేప్పుడు మాత్రం అందరూ ఒకటేసారి వెళ్తారు కదా. సో ఫస్ట్లీ స్టార్ట్ విత్ డైరెక్టర్ గారు సాగర్ గారు. హరోం హరా టైటిల్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఈ టైటిల్, ఎలా యాక్ట్ అయింది అని. అయితే మీరు ముందే అనుకొని ఆ తర్వాత ఈ స్టోరీకి ఇది సింక్ అయింది అలా అనుకున్నారా, లేదంటే స్టోరీ రాసుకున్న తర్వాత అవి నరేషన్ ఆ విధంగా ఉంది? ఇలా ఐడియా ప్రాసెస్లో ఉన్నప్పుడు నేను టైటిల్ పెట్టేశానండి. నేను ఏదో యాడ్ షూట్కి అనుకుంటాను. ఫ్రమ్ మున్నార్ టు బెంగళూరు వెళ్తున్నాను. సో దారిలో పళని వస్తుంది. సో బేసిక్గా నేను సుబ్రహ్మణ్య స్వామి భక్తుడిని. నేను లిటరల్గా చాలా బాగుంటుందండి పళని కింద నుంచి చూస్తున్నప్పుడు. నేను సో అలా అనుకున్నప్పుడు ఈ ఐడియా అప్పటికి ఐడియా స్టేజ్లో ఉంది, ఇలా స్క్రిప్ట్ ఫామ్లోకి రాలేదు. నాకు ఐడియా ఏంటంటే గుర్తుపెట్టడానికి ఒక పేరు కావాలి. ప్రతి కథకి ఏదో ఒక డమ్మీ పేరు టైటిల్ అయితే పెడతాము వైల్ వర్కింగ్. సో అలా పళని వెళ్తున్నప్పుడు అక్కడ ఆగుంది. ఆగి స్వామిని చూస్తున్నప్పుడు నాకు అప్పుడు ఈ టైటిల్ వచ్చింది. మామూలుగా మనసులో అనుకుంటాం కదా. సో వెటరనరీ మురుగన్కి హరోం హరా, నాకు హరోం హరా టైటిల్ ఎందుకు పెట్టకూడదు ఈ కథకి అనిపించింది. అంటే నాకు నిజంగా ఈ టైటిల్ ఉంటుందని నేను అనుకోలే. ఎందుకంటే ఎవరొకరు వాడేసి ఉంటారు, రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు అనుకున్నాను. బట్ నా కోసం వెయిట్ చేసింది ఈ టైటిల్. సో ఒక మంచి సైన్ అనమాట మీకు అది, అనుకున్నది అట్లా జరిగింది కాబట్టి. అండ్ అంటే ఈ మూవీకి ఏ విధంగా యాప్ట్ అయింది, అందులో క్యారెక్టర్స్ వచ్చేసి సుబ్రహ్మణ్యం కావచ్చు, దేవి కావచ్చు, టైటిల్స్ కాకుండా వాళ్ళ పేర్లు కాకుండా ఎలాగా సూట్ అయింది మూవీకి? 100% జస్టిఫికేషన్ అండి. మీకు ఎందుకు ఈ టైటిల్ పెట్టే మన క్వశ్చన్ థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు 100% ఉండదు. బయటకు వచ్చినప్పుడు హరోం హరా అనుకుంటే బయటకు వస్తారు. ఓకే, చూసిన తర్వాత అది అర్థం అవుతుంది. ఓకే.